సో వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనకు చైనా వాళ్ళకు సంబంధించిన ఒక అంతరిక్ష కేంద్రం, మొట్టమొదటిసారిగా ఒక దేశం పరంగా అంతరిక్ష కేంద్రాన్ని వాళ్ళు నిర్మిస్తున్నారు. మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంది. అలా కాకుండా మనం తీసుకున్నప్పుడు మొదటిసారిగా ఈ యొక్క తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ దాని యొక్క ఫైనల్ మాడ్యూల్ దాన్ని సాకారం చేసుకునే దశలో భాగంగా వాళ్ళు మెంగ్టియాన్ అనే పేరుతో కలిగిన చివరి మాడ్యూల్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. సో మనకు అక్టోబర్ 31న ఈ మెంగ్టియాన్ అంటే మీనింగ్ ఏంటంటే డ్రీమింగ్ ఆఫ్ ద ఎవెన్స్. డ్రీమింగ్ ఆఫ్ ద ఎవెన్స్ అనేది దాని యొక్క మీనింగ్. దీన్ని లాంగ్ మార్చ్ 5B, సో లాంగ్ మార్చ్ 5B ద్వారా దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాని పేరేంటంటే మెంగ్టియాన్. సో దీంట్లో భాగంగా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో భాగంగా బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకు మొట్టమొదటిసారిగా ఒక సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే దేశంగా చైనా రికార్డు నెలకొల్పబోతుంది. ఆ తర్వాత మనకు ఈ ఖేలో ప్లేయర్స్ పేరు కన్నా కూడా ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఉమెన్స్ వెయిట్ లిఫ్టింగ్, ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఉమెన్స్ వెయిట్ లిఫ్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మోడీనగర్ ఎక్కడ ఉంటుందంటే యూపీ. సో ఇక అవన్నీ చాలా ఈవెంట్స్ మనకు ఉంటాయి కాబట్టి అది మనకు లాల్ చాన్హిమి అనే ఆ వ్యక్తి 71 కేజీల టైటిల్ని గెలుపొందాడు అని మనకు చెప్తూ వచ్చారు. ఆయన మిజోరాంకి సంబంధించిన వ్యక్తి. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. బేసిక్గా ఆ యొక్క పోటీలు ఎక్కడ జరుగుతున్నాయంటే మోడీనగర్. బై ద ఎండ్ ఆఫ్ ద గేమ్స్ మనకు ఎక్కువ టైటిల్స్ ఎవరికి వచ్చాయి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, అట్లాంటి వాటిని మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఓ తెలుగమ్మాయి ఎం సాహితీ వర్షిని, ఈమె ఇప్పుడు ఈ రెటీ ఫర్కస్ సి సలాడి బోర్జాస్టీ బ్లిడ్జా వెర్స్ని బ్లిడ్జా చెస్ ఛాంపియన్షిప్ అని ఒకటి జరిగింది. ఇది హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగింది. ఇంత మనం చదవాల్సిన పని లేదు. మనకు కావాల్సింది బుడాపెస్ట్ హంగేరీ యొక్క క్యాపిటల్లో జరుగుతుంది. రెటీ ఫర్కస్ జస్ట్ ఇట్లా మీరు ఐడియా పెట్టుకోండి, అంతే సరిపోతుంది. ఈ రెటీ ఫర్కస్ అనే చెస్లో తెలుగమ్మాయి గెలిచింది ఎం సాహితీ వర్షిని. ఈమె కేవలం జస్ట్ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్, బట్ ఈ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్ హోదాలు కలిగిన వాళ్ళని ఈమె ఓడించింది. వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ పేర్లేంటి. అవెస్కులావ్ వ్యాలరీ అనే ఒక గ్రాండ్ మాస్టర్, నెవెరెవ్ వ్యాలరీ అనే మరో గ్రాండ్ మాస్టర్ని, ఉక్రెయిన్కి చెందిన వాళ్ళు వీళ్ళు. అలాగే జేబ్ అచిచిలియా అనే హంగేరీ గ్రాండ్ మాస్టర్ని ఈమె ఓడించడం జరిగింది సాహితీ వర్షిని. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళ నుంచి వలస వచ్చిన వాళ్ళకి మనకు ఆల్రెడీ ఈ యొక్క పౌరసత్వ చట్టం అక్కడి నుంచి వచ్చిన హిందువులకి ఇవ్వటం, దానికి వ్యతిరేకంగా గొడవలు జరగటం, దానిపైన గవర్నమెంట్ కొద్దిగా బ్యాక్ స్టెప్ తీసుకోవటం ఇప్పటి వరకు జరిగిన విషయం. సో ఇప్పుడు ఆ 1955 నాటి పౌరసత్వ చట్టం కింద మనకు సిఏఏ వివాదాస్పదమైన ఈ పౌరసత్వ సవరణ చట్టం ఏదైతుందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1955, దానికి సవరణ ద్వారా వచ్చిన ఈ 2019 యాక్ట్ ఇన్నాళ్ళు గవర్నమెంట్ కామ్గా ఉండిపోయింది. దాన్ని తీసుకొద్దాం అనుకున్నప్పుడు అప్పట్లో జరిగిన ఘర్షణల వల్ల ఇప్పుడు ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో నుంచి వచ్చి ఈ గుజరాత్లో ఆనంద్ మెహసానా అనే జిల్లాల్లో ఉన్న వాళ్ళు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు వీళ్ళకి భారత పౌరసత్వం మంజూరు చేసే విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం వీళ్ళకి మాత్రం భారత పౌరసత్వం ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో దీనికి ఒక క్లారిటీ ఏముందంటే 2014 డిసెంబర్ 31లోగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో నుంచి వచ్చిన వారికి ఈ ప్రయోజనం కల్పిస్తామని చెప్పి సిఐఏలో మెన్షన్ చేయటం జరిగింది. సో ఇది ఒక చిన్న ఎడిటోరియల్ ఐటమ్. బట్ 2025 కల్లా 25% ఐఫోన్ ఉత్పత్తులు ఒక్క భారత్లోనే తయారు కాబోతున్నాయి. 25% బై 2025 ఐఫోన్. అలాగే మనకు ఈ విద్యుత్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఓలా వరల్డ్లోనే అతిపెద్ద కర్మాగారాన్ని భారత్లో నెలకొల్పబోతున్నట్టు ఈ ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించడం జరిగింది.
నెక్స్ట్ మనకు ఉక్రెయిన్కి సంబంధించి తీసుకున్నప్పుడు ఉక్రెయిన్ యొక్క రాజధాని కీవ్. ఆ కీవ్లో 80% మందికి ఇప్పుడు నీటి సరఫరా జరగడం లేదు అని ఆ యొక్క అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఎందుకంటే ఉక్రెయిన్ మొత్తాన్ని కూడా రష్యా దాడులతోటి ముంచేయటం వల్ల ఇది జరిగింది. అలాగే రష్యా ఉక్రెయిన్ నుంచి జరుగుతున్న ఆహార ఎగుమతులను కూడా అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ త్వరపడుతుంది. సో ఆ నేపథ్యంలో ఒక్కరోజే అక్టోబర్ 31న ఒక్కరోజే దాదాపు 12 నౌకలు ఉక్రెయిన్ యొక్క రేవు నుంచి బయలుదేరిపోయాయి. ముఖ్యంగా తీవ్ర కరువుతో అల్లాడిపోతున్న ఒక ఆఫ్రికా దేశం ఇథియోపియా యొక్క ఆహార సంక్షోభాన్ని తీసుకెళ్ళడానికి అక్కడికి కూడా ఒక నౌక వెళ్ళటం జరిగింది. ఇక ఇది మొన్నటి విషయం. గుజరాత్లో ఈ మోర్బీ అనే ప్రదేశం దగ్గర మనకు వంతెన కూలిపోయిన ఘటన తెలిసిందే. దాంట్లో ఇప్పుడు 1 by 1 తీసుకుంటే 135 మందికి మృతుల సంఖ్య చేరింది. దీని మొత్తాన్ని కూడా గుజరాత్లో ఎన్డీఆర్ఎఫ్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఓ తెలుగు వ్యక్తి చూస్తున్నారు. సో ఆయన పేరు వివిఎన్ ప్రసాద్ అది. సో బ్రెజిల్ యొక్క దేశాధినేతగా లూయిజ్ ఇనాషియో లూలా డసిల్వా వర్కర్స్ పార్టీకి సంబంధించిన ఈయనే కొత్తగా మళ్ళీ తిరిగి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. సో ప్రస్తుత అధ్యక్షుడు అలాగే అతిమితవాద నేత జాయర్ బోల్సనారో పైన ఆయన ఘన విజయం సాధించడం జరిగింది 20 లక్షల ఓట్లతో. ఒక 1985లో బ్రెజిల్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిన తర్వాత ఇది తక్కువ మార్జిన్ మాత్రమే 20 lakhs మార్జిన్తో మాత్రమే గెలవడం ఇది ఫస్ట్ టైం. ఇది ఎన్నికల్లో అక్రమం జరిగాయని చెప్పి ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు ఇంకా జనవరి 1 దాకా ఆయనే ఉంటాడు. బోల్సనారో మద్దతుదారులంతా కూడా రోడెక్కారు. గతంలో లూలా డసిల్వా పైన కూడా అవినీతి ఆరోపణలు రావడంతోనే ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. అప్పట్లో 580 రోజుల పాటు ఆయన కారాగార శిక్ష కూడా విధించారు. బట్ ఆ తర్వాత 2018 ఆ టైంలో మనకు అక్కడి కోర్టు ఇది ఒక కుట్రపూరితమే తప్ప ఆయనకు ఎలాంటి అవినీతికి సంబంధించిన మకిలి లేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచారు. రాబోయే జనవరి 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. సో ద్రవ్యలోటు అనేది మనకు బాగా పెరిగిపోతోంది ఈ సెప్టెంబర్ మంత్, అంటే మనకు ఏప్రిల్ టు సెప్టెంబర్ మొదటి 6 నెలల కాలానికి. సో ఆదాయం వ్యయాల మధ్య వ్యత్యాసాన్నే మనం ద్రవ్యలోటుగా పిలుస్తూ ఉంటాం. ఈ 6 నెలల కాలంలో మన ద్రవ్యలోటు 6,19,849 కోట్లు 6,19,849 కోట్ల ద్రవ్యలోటు అనేది ఏర్పడింది. ఇది మన పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 37.3% ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో చూస్తే ద్రవ్యలోటు మనకు 35% ఉంది. దాంతో పోల్చి చూస్తే సరే ఇంకాస్త ఎక్కువగానే ఉంది 37.3%. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ B-52 బాంబర్లని ఒక 6 B-52 బాంబర్లని ఉత్తర ఆస్ట్రేలియాలో మోహరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆస్ట్రేలియాకు చైనాకు మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ రాయల్ ఆస్ట్రేలియన్ ఫోర్స్కి సంబంధించిన ఒక సుదూర మారుమూల ప్రాంతమైన టిండాల్ బేస్ అంటాం. ఈ టిండాల్ బేస్ అనేది 300 కిలోమీటర్లు డార్విన్ నగరానికి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టిండాల్ బేస్ అనేది. ఆ టిండాల్ బేస్ దగ్గర ఈ B-52 బాంబర్లని 6 బాంబర్లను మోహరించాలని చెప్పేసి అమెరికా ఇప్పటికీ పాక్షిక నిర్ణయం తీసుకుంది. సో సెప్టెంబర్లో మౌలిక రంగాల ఉత్పత్తి అనేది 7.9% వృద్ధిని సాధించడం జరిగింది. 2021లో ఇదే కాలం చూస్తే అప్పుడు ఇది 5.4%గా ఉంది. ఈసారి కొన్ని రంగాలు బాగా పెర్ఫామ్ చేయడం ద్వారా మనకి వృద్ధి నమోదైంది. ముఖ్యంగా బొగ్గు 12%, ఆ తర్వాత ఎరువులు 11.8%, సిమెంట్ 12.1%, విద్యుత్ 11% గ్రోత్ని సాధించాయి. ఈ గ్రోత్ కారణంగా మనం సెప్టెంబర్లో 7.9% వృద్ధిని నమోదు చేయటం జరిగింది. ఇక ముడి చమురు, సహజవాయువు ఇవి వరస్ట్ పెర్ఫార్మెన్స్. ముడి చమురేమో 2.3%,
అండ్ సహజ వాయువు ఉత్పత్తి మాత్రం 1.7% చొప్పున తగ్గింది, అంటే క్షీణించడం జరిగిందని అర్థం. ఇక ఐరోపాలో యూరో జోన్ అని అంటాం. ఈ యూరో కరెన్సీని వాడే దేశాలు ఏవైతే ఉంటాయో ఆ 19 దేశాల్లో ద్రవ్యోల్బణం అనేది ఆల్ టైమ్ హైకి చేరింది. సెప్టెంబర్లో అది 9.9% ఉంటే అక్టోబర్ చివరికి వచ్చేసరికి అది 10.7% చేరింది. ఇది మనకు 1997లో మనకు ఈ లెక్కింపు, ఈ యొక్క ద్రవ్యోల్బణం వీటి లెక్కలు స్టార్ట్ అయిన తర్వాత ఇదే అత్యధికం 10.7% అనేది. దేశాల వారిగా చూస్తే మనకు కాస్త తక్కువ ద్రవ్యోల్బణం అనేది ఫ్రాన్స్లో ఉంది, అది 7.1% అయితే ఎక్కువ ద్రవ్యోల్బణం అనేది మనకు 16.85 అనేది నెదర్లాండ్స్లో నమోదైంది. సో అది అత్యధిక ద్రవ్యోల్బణం. సో ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియాల్లో అంటే అవి కాస్త కంపేర్ టు చిన్న దేశాలు, అలాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం 20% నమోదు కావడం అనేది ఒక పెద్ద వర్రింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ఈ తరహా నమోదు అయ్యేది 20% అనేది. సో ఇందాక మనం అక్కడ స్కిప్ చేసింది విజిబిలిటీ లేదు అనే కారణంగా, దట్ ఈస్ ది డిజిటల్ రూపాయి. దేశంలోనే ఫస్ట్ టైం మనకు డిజిటల్ రూపాయి అనేది నవంబర్ 1 నుంచి అనుమతించాలని చెప్పేసి ఆర్బీఐ యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అది ఆరంభం కూడా జరిగిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐతో పాటు మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబి, దెన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒకప్పటి ఆంధ్ర బ్యాంకు మెర్జ్ అయిపోయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కేఎంబిఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అలాగే ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బిసి, వీళ్ళంతా కూడా ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీల్లో మనకు డిజిటల్ రూపాయిని జారీ చేస్తాయి. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మనకు 2022 నవంబర్ 1 నుంచి టోకు మనం రిటైల్ కిందకి వస్తాం. ఈ హోల్సేల్ విభాగంలో ఈ యొక్క పిక్చర్ మొదలవుతుంది. సో ప్రభుత్వ సెక్యూరిటీల్లో, అలాగే సెకండరీ మార్కెట్, అంటే సెకండరీ మార్కెట్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇట్లాంటి వాటిలలో ఈ లావాదేవీల సెటిల్మెంట్కి ఈ వర్చువల్ కరెన్సీని ఉపయోగిస్తారు. ఇందువల్ల ఇంటర్ బ్యాంకింగ్ మార్కెట్ ఏదైతే ఉందో అది అత్యంత సమర్థంగా మారుతుంది. ఇక కేంద్ర బ్యాంకుల్లో కూడా ఈ నగదు సెటిల్మెంట్లు తగ్గడం వల్ల ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్, లావాదేవీ వ్యయాలు అనేవి బాగా తగ్గిపోతాయి. దీని ఆధారంగా ఇప్పుడు వచ్చే ఫలితాల ఆధారంగా ఫ్యూచర్లో దీన్ని విస్తరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక రిటైల్, ఇప్పుడు ఇందాక మనం చెప్పాం ఇది హోల్సేల్ విభాగంలోనే ప్రవేశపెట్టారని. విత్ ఇన్ 1 మంత్, మేబీ టిల్ 1 డిసెంబర్ కల్లా ఇది రిటైల్ విభాగంలో కూడా డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ప్రస్తుతం ఉన్న మామూలు కరెన్సీ ఏదైతే ఉందో అది కొనసాగుతుందని కూడా ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. సో మనకు ఒక 5 దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆర్ఎస్పి, ఒక గౌరవప్రదమైన పార్టీ కేరళలో, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ. దానికి సంబంధించిన ఒక సీనియర్ నేత ప్రొఫెసర్ టీజే చంద్రచూడన్ అక్టోబర్ 31న మరణించడం జరిగింది. సో 1975లో ఆయన ఈ ఆర్ఎస్పికి రాష్ట్ర కార్యదర్శిగా, 2008లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇంత లా ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల రంగంలో మాత్రం విఫలమయ్యారు. 1982, 1987 అండ్ 2006 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య సుదీర్ఘకాలంగా ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణని ఎండ్ చేయడానికి ఇప్పుడు రష్యా బరిలోకి దిగింది. సో వాళ్ళ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు ఆ 2 దేశాల అధినేతలతో చర్చలు జరపడం జరిగింది. ఆర్మేనియా యొక్క ప్రధానమంత్రి పేరు నికోల్ పషిన్యాన్ తోటి, అలాగే అజర్బైజాన్ యొక్క అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్లతోటి ఆయన విడివిడిగా చర్చ జరిగారు. మేజర్గా ఈ రెండిటి మధ్య ప్రాబ్లం నాగర్నో కరాబాక్ అనే ప్రాంతం పైన 2 దశాబ్దాలుగా ఈ దేశాలు నాదంటే నాది ఈ ప్రాంతం అని గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికీ ఒక సెప్టెంబర్ నెలలోనే 200 మంది సైనికులు మరణించడం జరిగింది. సో ఇమ్రాన్ ఖాన్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆయన
ఈ మధ్య జరిగిన పాకిస్తాన్ యొక్క నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు, అది 2023 వరకు మరొక 10 నెలల పాటు దాని గడువు ఉంది. కానీ ఉప ఎన్నికల్లో ఆయన 7 చోట్ల పోటీ చేసి ఒక కరాచీలో ఓడిపోయి మిగిలిన 6 చోట్ల గెలిచారు. ఆ గెలిచిన ఆయనను ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్గా నేషనల్ అసెంబ్లీ సభ్యత్వాన్ని తొలగించడం జరిగింది. ఎందుకు అంటే తోషాఖానా అంటాం. తోషాఖానా అనేది ఏంటంటే ఒక ప్రభుత్వ భాండాగారం పాకిస్తాన్లో. సో విదేశీ బహుమతులు ఏమన్నా వస్తే అందులో భద్రపరచడం జరుగుతుంది. బట్ ఇమ్రాన్ ఖాన్ ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఈ నిషిద్ధ మార్గాలలో విరాళాలు స్వీకరించారని, అలాగే కొన్ని వస్తువుల్ని తాను విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఆయన్ని నిషేధించడం జరిగింది. ఇప్పుడు అలా చేసినందుకు గాను మనకు ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో సికిందర్ సుల్తాన్ రజా, ఆయన పైన 1000 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయనున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. సో ఢిల్లీకి యోగశాల అనే కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ఆపివేస్తున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా లేదా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే దీని కొనసాగింపుకి గవర్నర్ ఎవరైతే ఉన్నారో వినయ్ కుమార్ సక్సేనా, ఆయన అనుమతి లభించలేదు అని. ఇక దీనిపైన పొలిటికల్, మా దగ్గరికి ఎలాంటి దస్త్రం రాలేదు అని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్తున్నారు, ఆమోదించలేదు అని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ ఎనీవే ఈ ఢిల్లీకి యోగశాల కార్యక్రమాన్ని మాత్రం నవంబర్ 1 నుంచి నిలిపివేయడం జరిగింది. సో ప్రపంచంలోనే 500 మంది శక్తివంతమైన ముస్లింలు అనే ఒక జాబితాని జార్జ్ టౌన్ యూనివర్సిటీ, అలాగే దాని యొక్క సహకారంతో రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్, ఇది జోర్డాన్కు సంబంధించిన సంస్థ, వాళ్ళు ఒక జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో హురియత్ కాన్ఫరెన్స్ యొక్క చైర్మన్ మిర్వాజ్ ఉమర్ ఫరూక్కి కూడా స్థానం లభించింది ఈ భారతదేశం నుంచి. అలాగే మనకు పాకిస్తాన్ యొక్క మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కి, అలాగే తుర్కీయే అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్దోగాన్కి ఈ జాబితాలో స్థానం లభించడం జరిగింది. 4 ఏళ్ల క్రితం మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రారంభం కావడం జరిగింది. సో అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ విగ్రహం ఐక్యతా ప్రతిమ వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఇది మీకు గుజరాత్లోని కెవాదియా ప్రాంతంలో ఉంది. సో మనకు దేశంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన ఓటరు శ్యామ్ చరణ్ నేగి, అలాగే ఆయన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఓటర్ కూడా. సో 1951లో జరిగిన ఎన్నికల్లో ఆయన హిమాచల్ ప్రదేశ్లో ఓటేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 32 సార్లు ఆయన ఓటేసి ఆదర్శంగా నిలవటం జరిగింది. అందుకే ఆయనని లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీగా పిలుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి నవంబర్ 12వ తేదీన ఒక ప్రత్యేక వాహనంలో పోలింగ్ కేంద్రానికి తీసుకురాబోతున్నారు. వాస్తవంగా అయితే వృద్ధాప్యం కారణంగా ఆయనకు పోస్టల్ బ్యాలెట్కి ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. బట్ ఆ 12D ఫారాన్ని ఈయన తిరస్కరించడం జరిగింది. సో ఈ మధ్య మనకు ఈ యొక్క జూనియర్ స్థాయిలో రాణించిన ఆటగాళ్ళకి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నజరానాను ప్రకటించింది. సో మనకు ఇప్పటి వరకు ఈ జూనియర్ స్థాయిలో ఈ పథకం పొందిన 2వ ఇండివిజువల్ వ్యక్తిగా సిరిల్ వర్మన్ తర్వాత రికార్డు సృష్టించిన శంకర్ ముత్తుస్వామికి, అలాగే డబుల్స్లో టైటిల్ను పొందిన సాత్విక్ సాయిరాజు, చిరాగ్ షెట్టిలకి 5 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించడం జరిగింది. ఇక ప్రపంచ ఫార్ములా 1 ఛాంపియన్గా మరికొన్ని రేసులు ఉన్నప్పటికీ ఇప్పటికే మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్ రికార్డు సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆయన అక్టోబర్ 31న మెక్సికో గ్రాండ్ ప్రీని కూడా గెలవడం ద్వారా ఈ సంవత్సరం ఆయన 14వ టైటిల్ని సాధించడం జరిగింది. గతంలో 13 టైటిల్స్ ఈచ్ మైకెల్ షూమేకర్, అలాగే సెబాస్టియన్ వెటెల్ ఉన్నారు. వీళ్ళిద్దరికీ 13 ఈచ్ టైటిల్స్ ఒక్క ఇయర్లో వచ్చాయి. 2004లో మైకెల్ షూమేకర్ అండ్ 2013లో సెబాస్టియన్ వెటెల్ 13 టైటిల్ని సాధించారు. ఇప్పుడు మ్యాక్స్ వెర్స్టాపెన్ 14 టైటిళ్లతో ఈ రికార్డును బద్దలు కొట్టారు. మరికొన్ని రేసులు కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ టైటిల్ 15కి కూడా నెక్స్ట్ మంత్లో చేరే అవకాశం ఉంది. సో
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక విద్యుత్ వాహనాల బ్యాటరీల శుద్ధి సంస్థ అటెరో వాళ్ళు 600 కోట్లతో తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. సో దీని ద్వారా మనకు దాదాపు 300 మందికి ఉపాధి లభించనుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.